వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మనం శ్రీ దత్త పురాణంలో భాగంగా నేడు ద్వితీయ భాగంలో 52వ పేజీ నుంచి 62వ పేజీ వరకు నేడు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. నిన్నటి పారాయణ క్రమంగా మనం సుమతి కౌశిక వృత్తాంతం రీత్యా కౌశికుడి యొక్క వాంఛ మేర సుమతీదేవి వారిని తన మెడపై ఎక్కించుకుని ఆ సానెపాప ఇంటికి తీసుకువెళ్ళడానికి అని చెప్పి మార్గమధ్యంలో వెళుతూ ఉండగా శ్మశానం అది కొంచెం దాటినాక మాండవ్య మహర్షి ఉన్నటువంటి బోనుని ఈ కౌశికుని యొక్క కాళ్ళు తగలడం, తద్వారా మాండవ్య మహర్షి ఎంతో బాధతో ఈ యొక్క కౌశికుడిని సూర్యోదయం అయ్యేలోగానే మరణించవలసిందే, ఇది నా శాపం అని చెప్పి అన్నారు. అప్పుడు మాండవ్య మహర్షితో సుమతీదేవి, మీరు గుర్తించలేదు స్వామి, ఈయనకి ఒళ్ళంతా కూడా కుష్ఠవ్యాధి వల్ల మీరు గుర్తించలేదు, కానీ యథార్థంగా మేమిరువురం కూడా మీకు ఎన్నో అతిథి సత్కారాలు పాద పూజలు అవన్నీ కూడా గతంలో మేము చేసిన వాళ్ళమే. అటువంటి వాళ్ళమా? మేము కావాలని మీకు బాధ కలిగిస్తామా? ఆ మనిషికి ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియని దుస్థితిలో ఉండి మిమ్మల్ని మీకు బాధ కలిగించారు అంటుంది సుమతీదేవి కదా. తదుపరి దయచేసి శాపం ఉపసంహరించండి, ఆరోగ్యం కుదుటపడేటట్లా ఆశీర్వదించండి, జన్మ జన్మలకు మీకు రుణపడి ఉంటాను. తదుపరి నాడు కొనసాగించుకుందామమ్మా. మాండవ్యుడు బాధతో మూలిగాడు. అతని నోటి నుండి, చెవుల నుండి, ముక్కు నుండి రక్తం ధారలు ధారలుగా కారుతూ, అతని భుజాల నుండి కారుతూ నేల మీద మడుగులు కట్టింది. మహర్షి, మీ పరిస్థితి దయనీయంగా ఉన్నది. చివరి దశలో ఉన్న మీకు ఏ ఉపకారము చేయలేకపోతున్నాం. ఇది గృహస్థాశ్రమానికే విరుద్ధం. ఇందుకు సిగ్గుపడుతున్నాను. నా భర్తను ఈ నేల మీద దించలేను. దించి మళ్ళీ భుజాల మీద ఎత్తుకోలేని ఆ శక్తురాలిని. నన్ను క్షమించండి. మహారాజు గర్వాంధుడు. వాళ్ళకి చెవులే కాని కళ్ళు ఉండవు. సరే, కారణం ఏదైతేనేమి, మీరు ఈ భవసాగరం నుంచి మరికొద్ది సేపట్లో విముక్తులు కాబోతున్నారు. యోగ విద్యా పారంగతులు. మీరు అంతరగ్నిని ప్రజ్వలింప చేసుకుని బ్రహ్మగ్రంథితో ముక్తి మార్గాన పయనించగలరు. ఉపాధి తాలూకు నశ్వరత్వం మీకు తెలియంది కాదు. ఈ సమయంలో నా భర్తను శపించి, అది రోగంతో ఉన్న బ్రాహ్మణుడిని శపించి నా నొసట వైధవ్యాన్ని లిఖించడం భావ్యం కాదు. కొరతతో మీ ప్రాణాలు తడబడుతున్నాయి. బరువుతో నా పరిస్థితి అలాగే ఉంది. దయచేసి శాపాన్ని తొలగించండి. తెలిసి చేసినా తెలియక చేసిన తప్పులకి దండన ఉండాలంటే ఇంకో శాపం ఏదైనా ఇయ్యండి. నేను వైధవ్యం భరించలేను. స్వామి, దయచూపండి. శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఇదే సాష్టాంగ నమస్కారం అనుకోండి అన్నది. అప్పుడా మహర్షి ఆమెతో, సాధ్వి, నీ పతిసేవా పరాయణత్వమునకు సంతోషపడుతున్నాను. అయినా ఇచ్చిన శాపం తొలగించలేని అశక్తుడిని. ఇది కూడా దైవలీల. అందుకే నా నోటి నుండి శాపం అలా వచ్చింది. వెంటనే శిరస్సు వ్రక్కలైపోవుగా కాని నేను అనలేను కదా.
సూర్యోదయం వరకు వ్యవధి ఉంది కదా, ప్రయత్నించు. నీ భర్తను కాపాడుకోగలుగుతావు. నీ పాతివ్రత్యమే నీకు శ్రీరామ రక్ష, వెళ్ళిరా శుభమగుగాక అన్నాడు. అప్పుడా సుమతి, చాలు మహర్షి, చాలు. ఇంతటి ఆశీస్సులిచ్చారు. ఇహ నాకు భయం లేదు. కాని ఉపచారములు చేయవలసిన సమయంలో మిమ్మల్ని ఈ శ్మశానంలో ఒంటరిగా వదిలి వెళ్తున్నాం, మన్నించండి. మీకు ఉత్తమ గతులు కలగాలని ఇష్టదైవాన్ని ప్రార్థిస్తున్నాను. సెలవు అంటూ బయలుదేరింది. సుమతి భారంగా ఊపిరి పీల్చింది. చుట్టూ అంతా దుర్గంధం. భర్త పాదాలను రెండు చేతులతో స్పృశించింది. కళ్లకు అద్దుకుంది. మరల నడక సాగించింది. ఇంత జరిగినా కౌశికుడు ఏహీ పట్టనట్లుగా ఉన్నాడు. పెద్ద పెట్టున విరగబడి నవ్వుతూ ఉన్నాడు. ఆ కదలికలకు సుమతి కాళ్ళు తడబడుతున్నాయి. కంగారు పడింది. రెండు పాదాలు పట్టుకొని స్వామి, నాథ అని పిలిచింది. అప్పుడు కౌశికుడు, నడు నడు, తొందరగా పద, సానిపాప ఇంటికి చేరేసరికి తెల్లవారేలాగా ఉంది అన్నాడు కౌశికుడు. తెల్లవారితే తన భర్త తనకు లేడు. ఏమిటి చెయ్యడం? ఏముంది, ఒకటే దారి, సూర్యోదయాన్ని అడ్డుకోవడం. అడ్డుకుంటే సకల సృష్టి అల్లకల్లోలమవుతుంది. ఏమైతేనేమి, నా భర్త నాకు ముఖ్యం. సుమతి త్వరగా ఒక నిశ్చయానికి వచ్చింది. ఈ రేయి తెల్లవారకుండుగాక, సూర్యదేవ, నీకు ఇంక ఉదయాస్తమయాలు లేవు అని బిగ్గరగా అంది. కౌశికుడు అదిరిపడ్డాడు. సుమతి, ఏమిటి శాపం? ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తినా నీవు శపించడం? నా కామవాంఛను పొడిగించడం కోసం ఈ రాత్రిని అనంతంగా పొడిగిస్తున్నావా? సూర్యుడే ఉదయించకపోతే సృష్టి అంతా ఏమైపోతుంది ఆలోచించావా? ఇది మహాపాపం సుమతి. శాపాన్ని ఉపసంహరింపచేసుకో అన్నాడు కౌశికుడు. నాథ, సూర్యుడు ఉదయిస్తే నాకు మాంగల్యం నిలవదు అంది. అదేమిటి? ఎవరు చెప్పారు? నేను బ్రతికుండగా నీకు మాంగల్యం ఉండకపోవడం ఏమిటి అన్నాడు కౌశికుడు. ఇది మాండవ్యుని శాపం. ఇప్పుడేగా శపించాడు, మీకు వినిపించలేదా అని అంది. ఏమిటి సుమతి నీవంటున్నది? నాకేమీ అర్థం కావడం లేదు. మాండవ్యుడేమిటి, శపించడమేమిటి? ఈ శ్మశానంలోకి ఆయన ఎలా వచ్చాడు? ఎందుకు శపించాడు? మనం ఏం తప్పు చేశాం? సుమతి ఆశ్చర్యపోయింది. ఏమిటిలా మాట్లాడుతున్నారు? జరిగిన దుస్సంఘటన ఈయనకి తెలియదా? ఇప్పుడేగా జరిగింది. ఏమీ తెలియనట్లు జరగనట్లు మాట్లాడుతున్నారు ఏమిటి నాథ? పరీక్షిస్తున్నారా లేదా గేలి చేస్తున్నారా? కొరతకు వ్రేలాడుతున్న మాండవ్యుని శిరస్సుకి మీ కాలు తగిలింది. ఆయన మండిపడుతూ శపించాడు. సూర్యోదయం అయితే నా మాంగల్యం నిలువదు. ఇది జరిగిన 2 క్షణాలు కాలేదు. ఏహీ ఎరగనట్లు అడుగుతున్నారే. వేళాకోళానికి ఇదేనా వేళ? సుమతి, నిజంగా నాకు తెలియదు. ఏమి జరిగిందో చెప్పు. ఇంటి దగ్గర బయలుదేరడం, శ్మశానంలో నడవడం ఇంతవరకే నాకు తెలుసు. ఆ పైన ఏం జరిగిందో ఇస్మంతైనా నాకు తెలియదు. నిజం చెప్తున్నాను. మాండవ్యుడి శిరస్సుకి నా కాలు తగలడం ఏమిటి? అంతటి పాపం చేస్తానా? చేస్తే క్షమించమని ఆ మహర్షి పాదాలు పట్టుకుని క్షమించమని అడగనా? ప్రాణాలు వదిలేస్తాను గాని పాపం చేసి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఉంటానా? ఏ జన్మలో ఏ పాపం చేశానో ఈ మహారోగం అనుభవిస్తున్నాను. తెలిసి తెలిసి ఇంకా పాపాలు చేస్తానా? అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాడు. సుమతి నివ్వెరపోయింది. క్షణం క్రితం కళ్ళ ఎదుట జరిగిన సంఘటన నాథుడికి తెలియదు. ఇది మరి ఒక దైవలీల. నిజమే. తెలిసి ఉంటే అంతసేపు నోరు మూసుకుని కూర్చుంటాడా? కనీసం క్షమించండి స్వామి అనడా? సరే అని తలుచుకుని జరిగిందంతా నాథుడికి వివరించింది. కౌశికుడు సిగ్గుపడ్డాడు, భయపడ్డాడు. సుమతి, వేశ్యా లేదు, గీస్యా లేదు, వెంటనే వెనకెళ్ళిపోదాం. మాండవ్యుడి కొరత దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు. మాండవ్యుడు బ్రతికి ఉంటే క్షమించమని అడుగుతాను. మృత్యువుకి భయపడి మాత్రం కాదు. అధర్మానికి సిగ్గుపడుతున్నాను. ఇంతకీ నా కామవాంఛ ఇన్ని దురవస్థలు తెచ్చిపెట్టింది. నిన్ను అవస్థలు పెడుతున్నాను, నేను అవస్థలు పడుతున్నాను, శాపం కొని తెచ్చుకున్నాను. ఇంక నేను జీవించేది కొన్ని ఘడియలు మాత్రమే. క్షణం వృధా చేయవద్దు. తొందరగా మాండవ్యుడికి క్షమాపణ చెప్పి ఇల్లు చేరుకుందాం. హరినామస్మరణతో చివరి ఘడియలు గడుపుతాను, పద పద అన్నాడు. పాపం సుమతి వెనక్కు మళ్ళింది. పిచ్చి ఆవేశమేదో ఆమెను ఆవరించింది. త్వరగా నడిచింది. పరిచయం లేని ప్రదేశం, కారు చీకటి, దుర్గంధం.
లోపల ఆందోళన దారి తప్పింది. ఎంత తిరిగినా, ఎటు తిరిగినా మాండవ్యుడి కొరత ప్రదేశం కనిపించలేదు. నాథా! ఈ శ్మశానంలో మాండవ్యుడి శరీరం ఎక్కడుందో కనిపించడం లేదు. దారి మారి ఊరి దారిలో వచ్చేశాం అన్నది. సుమతి! నీవు ఏనాడైనా గుమ్మం దాటిన దానవా? ఎంత హింసిస్తున్నాను. పోనీలే ఇంటికి వెళ్దాం. మాండవ్యుడు ఇచ్చిన శాపానికి తిరుగులేదు. కాలయాపన చేయకుండా పద పద అన్నాడు. సుమతి ఇంటికి చేరుకుని ఇంటి ముంగిట ఉన్న పంచెలో ఉన్న మంచంపై అతన్ని దింపింది. తాను పెరట్లోకి వెళ్లి బావి వద్ద నీళ్లతో కాళ్ళు కడుక్కుని తడి చేతులతో భర్త కాళ్ళు చేతులు ముఖం తుడిచింది. అప్పుడు కౌశికుడు ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అతని చెంత ఆమె పద్మాసనం వేసుకుని కూర్చుని బిగించిన పిడికిలిలా కూర్చుంది. ఉపదేశం పొందిన మంత్రాన్ని ప్రాణాయామపూర్వకంగా అనుసంధానం చేసింది. సూర్యరథం తూర్పు కొండకు అవతలి భాగంలో ఆగిపోయింది. సారథి అనూరుడు కొరడా ఝుళిపించాడు. గుర్రాలు కదలలేదు. తోక నిక్కించి చెవులు రిక్కించి దిక్కులు పిక్కటిల్లేలాగా గుర్రాలు సకిలించాయి. సకల శక్తులు కూడగట్టుకుని 7 గుర్రాలు ఒక్కసారిగా ప్రయత్నించాయి. అడుగు కదపలేకపోయాయి. నోటి నుండి నురగలు క్రక్కుకున్నాయి. సూర్యుడు ధావయ ధావయ, తోలు తోలు అన్నాడు. సారథి అనూరుడు లంఘయంతు లంఘయంతు, లంఘించండి లంఘించండి అన్నాడు. గుర్రాలు కదలలేదు. రథం మెదలలేదు. బల్లకు అతికించిన బొమ్మల్లా కొండ ఏటవాలులో సూర్యరథం స్తంభించిపోయింది. ఈ వైపరీత్యం ఏమిటో అనూరుడికి అంతుబట్టలేదు. మందేహాది రాక్షసులు సూర్యరథాన్ని చుట్టుముట్టారు. భీకర రూపములతో భయంకరంగా గర్జిస్తూ రథాన్ని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సూర్యభగవానుడు దివ్య దృష్టితో చూచాడు. విషయం అర్థమైంది. సారథి అయిన అనూరునితో, అనూరా, ఇది పతివ్రత మహాత్మ్యం. సుమతి కరుణిస్తే తప్ప మన రథం కదలదు. గుర్రాలను విప్పి నీవు కూడా విశ్రాంతి తీసుకో. ఇది మనకు అయాచితంగా దొరికిన అవకాశం. విశ్రమించు. మన రథం కదలాలి. భూలోకంలో ఉషోదయమవ్వాలి. నైష్టికులు అర్ఘ్యాలు వదలాలి. అప్పటి వరకు ఈ మందేహాది రక్కసుల అలజడి తప్పదు. చూస్తూ ఉందాం ఏమి జరగనున్నదో అన్నాడు. అనూరుడు చిరునవ్వులు చిందించాడు. భూలోకంలో ప్రాణికోటి మేల్కొంది. ఇంకాసేపట్లో చీకట్లు తొలగుతాయని ఎదురు చూస్తూ ఉంది. సరోవరాలలో స్నానాలు చేసి నిలబడిన నైష్టికుల చేతుల నుండి అర్ఘ్యజలాలు జారిపోయాయి. ఎంతకు అరుణోదయం కాకపోవడంతో ఇదేదో ప్రళయం అనుకుని గట్ల మీదకు చేరుకున్నారు. చెట్ల మీద పిట్టల కువకువలు వినిపిస్తున్నాయే తప్ప ఏ పిట్ట గూడు వదిలి బయటకు రాలేదు. పువ్వులు రేకులు విప్పడం లేదు. పద్మాలలో తుమ్మెదలు గుంజుకుంటున్నాయి. పశువులు అంబా అంబా అని అరుస్తున్నాయి. లేగదూడల ఆకలి అరుపులకు అవి మరింతగా గుంజుకుంటున్నాయి. కోడి కూసి జాము అయినా ఇంకా వెలుగు రేఖలు రాలేదేమా అని రైతులు విస్తుబోతున్నారు. పొలాలకు చేరేవారు దారిలో గుంపులు గుంపులుగా గుమిగూడి చర్చించుకుంటున్నారు. ముంగిళ్లలో కళ్ళాపు చల్లిన ఇల్లాండ్రు ముగ్గు బుట్టలతో నిలబడి ఇంకా తెల్లవారలేదేమిటి అని పలకరించుకుంటున్నారు. గంటలు గడుస్తున్న కొద్దీ అందరిలో కలవరం పెరుగుతోంది. ఇంతలోకి ఎవరో గాలిలో పుకారు లేవదీశారు. ఇదేదో ప్రళయమట, ఇవాల్టితో ఇంక సరి అట అని ఊరూరా రకరకాల పుకార్లు లేవదీశారు. భూగోళం అంతా హాహాకారాలు చెలరేగాయి. మానవుల కన్నా దేవతలు మరింతగా కలవరపడ్డారు. సూర్యోదయం ఆగిపోతే కాలాన్ని కొలిచేదిలాగా, నిత్య నైమిత్తిక కర్మలు జరిగేదిలా పాడి పంటలు అంతరించిపోతాయి. యజ్ఞయాగాదులు నిలిచిపోతాయి. ప్రజలకే కాదు, మనకు నైవేద్యములు అర్పించేవారు ఉండరు. ఇంతకీ ఈ విపరీతానికి కారణం ఏమిటి అని దేవతలందరూ దేవగురువైన బృహస్పతిని శరణు శరణు అన్నారు. ఆయన దివ్య దృష్టి సారించి కారణం చెప్పాడు. అయితే సుమతిని ప్రసన్నురాలిగా చేసుకోవడం ఎలాగా, మాండవ్య శాపాన్ని మళ్లించడం ఎలాగా ఏహీ పాలుపోలేదు. బ్రహ్మ దగ్గరికి పరుగులు తీశారు. అప్పుడు బ్రహ్మ ఆలోచించి వారితో, ఇది ఒక పతివ్రత చేసిన ప్రతిజ్ఞ. తన భర్త ప్రాణాలు కాపాడుకునేందుకు సూర్యోదయాన్ని నిషేధించింది. ఆమె పాతివ్రత్యం ముందు మన శక్తియుక్తులు సరిపోవు. మరి ఒక పతివ్రత ఎవరైనా పూనుకోవాలి.
అత్రి మహర్షి భార్య అనసూయాదేవి మహాపతివ్రతామ తల్లి, కరుణామయి. అందరూ వెళ్ళి శరణు వేడండి. లోకహితం కోరి ఉపకారం చెయ్యమని అర్థించండి. సుమతికి వచ్చిన ఆపదను తీర్చి ప్రతిజ్ఞను మళ్లించగల సమర్థురాలు, ప్రయత్నించండి అన్నాడు బ్రహ్మ. దేవతలందరూ హుటాహుటిన అత్రి మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. అనసూయాదేవి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేశారు. లోకానికి వచ్చిన ఉపద్రవాన్ని తొలగించమని వేడుకున్నారు. అంతా విని ఆ తల్లి గంభీర వదనంతో నిశ్శబ్దంగా తల ఊపి తమ పర్ణశాలలోనికి వెళ్ళిపోయింది. ఇంద్రాది దేవతలు అవాక్కయ్యారు. ఆశ్రమంలో అల్లంత దూరాన ఉన్న గున్నమామిడి చెట్టు క్రింద జపం చేసుకుంటున్న అత్రి మహర్షిని చేరుకున్నారు. మీరే కాపాడాలి అని ప్రాధేయపడినారు. సూర్యోదయం కాకపోతే ప్రమాదాలన్నీ ఆయనకు ఏకరువు పెట్టారు. బ్రహ్మదేవుని ఆజ్ఞతోనే ఇలా వచ్చామని విన్నవించారు. అనసూయమ్మ అంతా విని లోపలికి వెళ్ళిపోయింది. మాకు భయంగా ఉంది, రక్షించు మహర్షి అంటూ దేవతలందరూ మూకుమ్మడిగా కాళ్ల మీద పడినారు. అత్రిముని చిన్నగా నవ్వి అనసూయాదేవిని పిలిచాడు. లోకోపకారం కొరకు దేవతలంతా ప్రాధేయపడుతున్నారు. ఒక్కసారి వెళ్లి సుమతితో మాట్లాడమని అన్నాడు. ఆ అనుమతి కోసమే ఎదురు చూస్తున్నట్లుగా సరే అన్నది. పతి పాదాలకు నమస్కరించి ఆకాశ మార్గాన దేవతలంతా వెంటరాగా బయలుదేరింది సుమతి ఇంటికి. సుమతి ఇంటి ముందు నిలిచి ఇంటి ముంగిట పంచెలో ధ్యాన నిష్టలో నిమగ్నమై ఉన్న దంపతులను చూచింది. దేవతలందరినీ దూరంగా ఉండమని తానొక్కతే శబ్దం చేయకుండా వెళ్ళి సుమతి ముందు కూర్చుంది. మంచం మీద కుష్ఠురోగ పీడితుడైన కౌశికుడు ధ్యాన సమాధి నిష్టలో ఉన్నాడు. పాదముల చెంత పద్మాసనంలో సుమతి. సుమతి తల మీద చేయి వేసి ప్రేమగా నిమిరింది అనసూయమ్మ. ఉపాస్య దేవత, మువురమ్మల మూలపుటమ్మ, అనుగ్రహించి సహస్రార కమలంలో కరుణారుస వృష్టి కురిపించిన అనుభూతి కలిగింది సుమతికి. ధ్యాన సమాధి నుండి బయటపడాలి అంటే ఇంతకు ముందు ఎంతో కష్టపడవలసి వచ్చేది. ఇప్పుడేమో సడలింపు తానంత తానుగా కలిగింది. కన్నులు విప్పారాయి. ముంగిట మోఘ తేజస్సు. ఏమిటి, పొరపాటున సూర్యోదయం కాలేదు కదా? క్షణకాలం సుమతిలో చైతన్యం నిలిచిపోయింది. అంటే అనసూయాదేవి అంత ప్రకాశవంతంగా ఉన్నారన్నమాట, సూర్యుడిలాగా. కాదు కాదు, ఇది సూర్యకాంతి కాదు, అలాగని చంద్రతాపము కాదు, కన్నులకు కనిపించని కాంతి. ఆధ్యాత్మిక సాధనలో అనుభవం ఉన్నవారికి మాత్రమే తెలిసేది. పాతివ్రత్యం అనుగ్రహించిన వెలుగు సుమతి పోల్చుకుంది. మరోసారి మృదువుగా తలనిమిరింది అనసూయాదేవి. సుమతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ అమ్మ ఒడిలో వాలి అమ్మా అంటూ బావురుమన్నది. సాయిరాం. అనసూయ గంభీర వదనంతో చిరునవ్వుతో తల పంకిస్తూ సుమతి తల నిమురుతూనే ఉంది. పిచ్చి తల్లి, ఎందుకింత భయం? మేమంతా లేమా అమ్మా? ఈ సృష్టిలో నీ ఒక్కతివే ఒంటరిదానివి అని అనుకుంటున్నావా? లే, లేచి ముఖం తుడుచుకో. ఇదిగో చూడు ఎవరెవరు వచ్చారో అంది. అమ్మా, బాబాయి గారు కూడా వచ్చారా? అత్రిముని వచ్చారేమో, అతిథి మర్యాదలు చేయాలి కదా అనుకుని తల పైకెత్తి చూచింది సుమతి. ఇంటి ముంగిట వైపు చూచింది. బృహస్పతి, దేవేంద్రుడు, అష్టదిక్పాలకులు, సకల ఋషులు, అఖిల దేవతలు తమ తమ దివ్య తేజోమయ రూపాలతో కనిపించారు. అందరూ వినయంగా చేతులు కట్టుకుని నిలిచి ఉన్నారు. అందరి చూపుల్లో కాపాడు తల్లి అనే ప్రాధేయ భావం కనిపిస్తూ ఉన్నది. ఆశ్చర్యపడుతూ అనసూయమ్మ వంక చూచింది సుమతి. అమ్మా సుమతి, అంతా దైవలీల. అతిథి మర్యాదల కొరకు ప్రయత్నించకు. నీ పాతివ్రత్య ప్రభావానికి మెచ్చి అందరూ నీ ఎదుట నిలిచారు. నీ అనుగ్రహం కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రతిజ్ఞ సడలించు. సూర్యరథాన్ని అనుమతించు. కారు చీకటిలో మునిగిపోయి సృష్టి అంతా వెలుగు కొరకు పరితపిస్తోంది అమ్మా అన్నది అనసూయ మాత. అప్పుడు సుమతి, అమ్మా, మరి మాండవ్య శాపం అని అర్ధోక్తితో ఆగిపోయింది. సుమతి, ఏహీ పర్వాలేదు, నేను ఉన్నానుగా. మాండవ్య శాపం చెల్లుతుంది. నీ మాంగల్యము నిలుస్తుంది పిచ్చి తల్లి.
మట్టి బొమ్మలు చేసి ఆడుకునేవాడు ఒక బొమ్మకు వంకర వస్తే ఏం చేస్తాడు? ఆ బొమ్మను ముద్ద చేసి మళ్ళీ అచ్చులో ఒత్తుతాడు. అవునా? అదే జరగబోతుంది. నీ భర్త రోగ విముక్తుడై రూప యవ్వనములతో పునర్జీవితుడు కాబోతున్నాడు. అది నేను చేస్తానమ్మా అన్నది అనసూయమ్మ. అమ్మాయి సుమతి, అన్నీ నీ మంచికే. దైవలీలలు చిత్రాతి చిత్రంగా ఉంటాయి. ఒక్క విషయం ఆలోచించు. ఏనాడూ లేనిది ఆరోగ్యం క్షీణించిన దశలో నీ పతికి కామవాంఛ కలగడం ఏమిటి? అదీ వేశ్యతో. అదీ నీ సహాయాన్నే అతను అర్థించడం. పోనీ మీరున్న వీధిలో ఏనాడైనా సానిపాపలు అడుగుపెట్టే సాహసం చేశారా? మరి సానిపాప ఎలా రాగలిగింది? వచ్చి వచ్చి ఇలా మీ ఇంటి ముందే నిలబడాలా? నీ పతినే చూడాలా? అది చూచేసరికి ఇలా ఈయన మనస్సు కరిగిపోవాలా? పిచ్చిదానా! ఇదంతా శ్రీమన్నారాయణుని వ్యూహం. శృంగార వాంఛలు రూప యవ్వనముల పునరాగమనకు సంకేతములు. అది సరే, కొరతకు వ్రేలాడుతూ కనిపించిన మాండవ్యుడు మళ్ళీ కనిపించాడా? 10 గజాల దూరం మాత్రమే నడిచావు, వెనక్కి మళ్ళావు. అంతలోనే దారి తప్పిపోవాలా? ఆలోచించు. అడుగో మాండవ్య మహర్షి బృహస్పతి చాటున నిలబడి ఉపద్రవానికి తన శాపమే కారణము అనుకుని సిగ్గుపడుతున్నాడు. తానే కర్తని అనుకుంటున్నాడు పాపం. ఎంతటి జ్ఞానులకైనా ఈ భ్రమలు తొలగవు కదా. నీ భర్తకు రోగానుభవ కాలం అయిపోయింది. పూర్వ జన్మల పాపనిధులు కరిగిపోయాయి. ఇప్పుడు రోగ విముక్తుడు కావాలి. అందుకొరకు విధి పన్నిన వ్యూహం ఇది. ఇందులో ఆ సానిపిల్ల, ఈ మాండవ్యుడు పరికరాలు మాత్రమే. తల్లిగా నా మాట విశ్వసించు. నీ పాతివ్రత్యం లోకానికి వెల్లడి అయింది. నీకు పతిసేవా పరాయణత్వం లభించింది. ఇన్నాళ్ళు రోగిష్టి భర్తతో నానా అవస్థలు పడినావమ్మా. ఇహ నుండి నీ జీవితంలో అంతా పండు వెన్నెలే. లేచి సూర్యరథానికి అనుమతి ప్రసాదించు. నా తపస్సు ధారపోసి అయినా నీ మాంగల్యాన్ని నేను నిలబెడతాను. ధ్యాన నిష్టలో ఉన్న నీ భర్త నిద్ర నుండి మేల్కొన్నట్లుగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో, దివ్య తేజస్సుతో, సుందర రూపంతో లేచి కూర్చుంటాడు అన్నది అనసూయ సాధ్వి. సుమతి సరేనని ఊపిరి బిగించి కళ్ళు మూసుకుని సూర్యుడిని ధ్యానించింది. సూర్యగమనంపై విధించిన ఆంక్ష సడలించింది. సూర్యరథం కదిలింది. తూర్పు దిక్కున వెలుగురేఖలు మెల్లమెల్లగా విచ్చుకుంటున్నాయి. సృష్టి అంతా క్రమక్రమంగా చైతన్యం పుంజుకుంది. ధ్యాన సమాధిలో కూర్చున్న కౌశికుడు మంచం మీదకు ఒరిగిపోయాడు. అనసూయాదేవి లేచి నిల్చుంది. దేవతల వైపుకు చూచింది. దేవతలంతా మాండవ్యముని వైపు చూచారు. ఆయన తల పంకించాడు. యమధర్మరాజు 2 అడుగులు ముందుకు వేసి తన అభయహస్తం చూపించాడు. అనసూయాదేవి కౌశికుడి శరీరాన్ని 2 చేతులతో ఆపాదమస్తకము స్పృశించింది. అప్పుడు అనసూయమ్మ గంభీర వదనంతో ఇలా అంది: రూప శీల వాకు అలంకారములతో నేను పరపురుషుడిని, భర్తృ సమానుడిగా చూడని దానినే. అయితే ఈ బ్రాహ్మణుడు ఆరోగ్యవంతుడై పునర్జీవించుగాక. త్రికరణ శుద్ధిగా నిత్యము భర్తను ఆరాధించిన దాననే. అయితే ఈ ద్విజుడు సంపూర్ణ ఆయురారోగ్యములతో పునర్జీవించుగాక అన్నది. కౌశికుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా అనసూయమ్మ కనపడింది. అమ్మా అంటూ ముకుళిత హస్తములతో లేచి నిలుచున్నాడు. కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్న సుమతికి భర్త గొంతు వినిపించింది. రోగగ్రస్తుడు కాని రోజుల్లో భర్త కంఠంలో వినిపించిన ధ్వని అది. కళ్ళు తెరిచింది. నవ యవ్వనంతో, సుందర రూపంతో కౌశికుడు కనువిందు చేశాడు. సుమతీ అన్నాడు. తనంతాను ఆపాదమస్తకము పరిశీలించుకున్నాడు. పతి సేవలో అలసిపోయిన ఆమె శరీరం కూడా కొత్త కాంతితో, నిండు యవ్వనంతో వెలిగిపోతూ ఉన్నది. ఆమె శరీరం మీద ఆభరణములు అన్నీ తళుకు తళుకుమని మెరుస్తూ ప్రత్యక్షమైనాయి. సుమతి ఒక నవ వధువులా మారిపోయింది. అనసూయమ్మ తన వైపే చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా తన వైపే చూస్తూ ఉంది. సుమతికి ఒక్కసారిగా అభిమానం ముంచుకొచ్చింది. వీధి వాకిలి వైపు చూచింది. దేవతలు మాయమైనారు. ఇంటి లోపలికి చూచింది. కొత్త కాంతులతో, రంగవల్లికలతో, పచ్చని తోరణములతో కళకళలాడుతూ ఉంది. పాత్ర సామాగ్రి తళతళమని మెరిసిపోతున్నాయి. సుమతి కౌశికుల ఆనందానికి అవధులు లేవు.
తల్లి, అమ్మా అంటూ అనసూయాదేవికి పాదాభివందనం చేసుకున్నారు సుమతి కౌశికుల దంపతులు. అర్ఘ్యపాద్యాలతో పూజించినారు. అతిథి మర్యాదలు జరిపినారు. అనసూయ సాధ్వి వారిద్దరిని సకల సంపదలతో పుత్ర పౌత్రాభివృద్ధిగా ఉండమని ఆశీర్వదించి తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. ఇంక వెళ్ళొస్తాను. సంధ్యకు వేళవుతున్నది. అక్కడ అత్రి మహర్షి ఎదురు చూస్తుంటారు అని చెప్పి బయలుదేరింది. ఇంతలో అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్షమైనారు. మాతా మహాసాధ్వి, ముల్లోకాలను రక్షించినావు అమ్మా. నీ తపశ్శక్తి ధారపోశావు. దీనికి ప్రత్యుపకారంగా నీకు వరం ఇవ్వాలని వచ్చాము, కోరుకో అన్నారు. అప్పుడు అనసూయాదేవి ఇలా అన్నది: త్రిమూర్తులారా, మీరు దర్శనం అనుగ్రహించారు. ఇంతకన్నా ఏమి కావాలి? అయినా వరం కోరుకోమన్నప్పుడు కోరాలి కనుక అడుగుతున్నాను. అత్రి మహర్షి అంతరంగం ఎరిగి అడుగుతున్నాను. మీరెలాగూ నన్ను తల్లి అని పిలిచారు కనుక ఆ పిలుపు సత్యమయ్యేలాగా వరం అనుగ్రహించండి. మీరు ముగ్గురు నాకు బిడ్డలు అవ్వండి అని వరం కోరుకున్నది. త్రిమూర్తులు తథాస్తు అని అంతర్ధానం చెందారు. అనసూయాదేవి ముఖంలో కొత్త ఆనందం పరవళ్ళు త్రొక్కింది. అమ్మాయి సుమతి, మీ వల్ల నాకు మేలు జరిగింది. సాక్షాత్తు త్రిమూర్తులే నాకు పుత్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తను అత్రి మహర్షికి తెలియచేయాలి. ఇంక వస్తానమ్మా, సెలవు అంటూ వెళ్ళిపోయింది. అనసూయాదేవి రాక కొరకు చివురించిన గున్నమామిడి చెట్టు క్రింద అరుగు మీద కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నాడు అత్రి మహర్షి. సంధ్యను ఉపాసించి కూర్చున్నాడు. ఉదయ కిరణాలు సోకినప్పుడే అనుకున్నాడు అనసూయమ్మ విజయం సాధించిందని. కౌశికుని మాట ఏమిటా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అదే సమయానికి అనసూయాదేవి ఆకాశ మార్గమున తిరిగి వచ్చి అత్రిమునికి నమస్కరించింది. పాదాభివందనం చేసింది. మహర్షి ఆమెను లేవనెత్తాడు. నీ ముఖంలో వెలుగు చూస్తూ ఉంటే తెలుస్తోంది సుమతి మాంగల్యం నిలబెట్టావని. ముల్లోకాలకు కలిగిన ముప్పును తప్పించావు. బహుశా అందరూ నిన్ను పతివ్రత శిరోమణివని పొగిడి ఉంటారు. అందుకే ఈ ఆనందం అంతా, అవునా అంటూ ప్రేమగా పలకరించి దగ్గర కూర్చోపెట్టుకున్నాడు అత్రి మహర్షి. ఇదొక్కటే కాదు, నా ఆనందమునకు కారణం ఇంకోటి ఉన్నది అంది అమ్మ. అలాగా? ఏమిటో చెప్తే మేము విని ఆనందిస్తాం గదా అన్నాడు అత్రి మహర్షి. అనసూయామాత త్రిమూర్తులు ఇచ్చిన వరం సంగతి చెప్పింది. నాయనా దీపక, వింటున్నావా అని వేదధర్ముడు హెచ్చరించాడు. దీపకుడు ఆనందంతో తల ఊపాడు. సుమతి తన తండ్రికి చెప్పిన కథ ఇది. అనసూయ అత్రి మహర్షులు పుత్రవాంఛతో మదనాగ్నిని ప్రజ్వలింపచేసుకున్నారు. హోమగుండంలో పడబోతున్న హవిస్సును వాయుదేవుడు చెదరగొట్టాడు. ఒక అంశం వచ్చి మహర్షి కుడి కంటిలో పడింది. తక్కిన 2 భాగాలు క్షణకాలం వ్యవధిలో అనసూయాదేవి గర్భకోశాన ప్రవేశించాయి. అత్రిముని కంటిలో పడిన భాగాన్ని ఆశ్రయించి బ్రహ్మ చంద్రుడిగా ఉదయించినాడు. అనసూయ సాధ్వి గర్భంలోనికి ప్రవేశించిన ద్వితీయ అంశను ఆశ్రయించి పురుషోత్తముడు దత్తాత్రేయుడిగా ఆవిర్భవించాడు. సాయిరాం. తృతీయాంశం రూపాన్ని ధరిస్తూ ఉండగా హైహయుడు అనే రాజు అడ్డగించాడు. ఇది గ్రహించిన రుద్రుడు ఆ భాగాన్ని ఆశ్రయించి 7 రోజులు గర్భవాసం చేసి తమోగుణ ప్రధానుడై దూర్వాసుడిగా జన్మించినాడు. బ్రహ్మాంశ సంభవుడైన చంద్రుడు రజోగుణ ప్రధానుడై లోకాలకు వెన్నెలను ప్రసాదిస్తున్నాడు. ప్రజాపతి పదవిని పొందాడు. కళలకు ఔషధాలకు పోషకుడైనాడు. శివాంశ సంభవుడైన దూర్వాసుడు రౌద్రగుణ ప్రధానుడై శాపాయుధుడై ఉన్మత్త వ్రత దీక్షతో వెలుగొందుతున్నాడు. కేశవాంశ సంభవుడైన దత్తుడు యోగ విద్య పారంగతుడై సత్వగుణ ప్రధానుడై తపోదీక్షతో తరచూ ఏకాంతవాసాలతో కాలం గడుపుతూ ఉన్నాడు. మునిపుత్రులు చాలా మంది ఆయనకు శిష్యులు అనుచరులు అయినారు. అందువలన ఆయన ఏకాంతానికి నిష్టకు భంగం కలుగుతోంది. వారిని పరీక్షించాలని కూడా దత్తుడు భావించి వెళ్ళి ఒక సరస్సులో మునిగిపోయాడు. ఎంత కాలానికి సరస్సు నుంచి బయటకు రాలేదు. అయినా శిష్యవర్గం విడిచిపెట్టలేదు. గట్టున నిలబడి నిరీక్షిస్తున్నారు. ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడు అని ఎదురు చూస్తూ ఉండగానే 100 సంవత్సరాలు గడిచిపోయినాయి. అప్పుడు లేచి వచ్చాడు అఖండ తేజోమూర్తి. సూర్యకాంతి లాంటి తేజస్సుతో
చంద్రబింబంలా సరస్సు నుండి బయటకు వచ్చాడు. శిష్యులంతా కరతాళ ధ్వనులతో, జయ జయ నాదాలతో జయ గురుదత్త, శ్రీ గురుదత్త అంటూ ఆనంద తాండవం చేశారు. కొందరైతే బుంగమూతులు పెట్టి గోముగా నిష్ఠూరాలు పలికారు. అందరినీ సముదాయించి దత్తాత్రేయుడు చిరునవ్వులు పంచిపెడుతూ ఆశ్రమం వైపు నడక సాగించాడు. శిష్యులంతా కోలాహలంగా ఆయనను అనుసరించాడు. దత్తగురు, ఇంకెప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకు. మమ్మల్ని ఏకాకుల్ని చెయ్యకు. నిన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేము. నీ విరహాన్ని మేము భరించలేము అన్నారు. శిష్యులు మిత్రులు ఇలా అడుగుతూ ఉంటే దత్తుడు చిరునవ్వులు చిందిస్తూ వారితో కొంతకాలం గడిపాడు. వారితో బంధం యోగ సాధనకు ఆటంకమవుతోంది. అదీగాక వీళ్ళంతా నిజంగా తమ పట్ల గురుభావంతోనే ఉన్నారా? ఉంటే దాని లోతు ఎంత? వీరు ఎరిగిన విలువలకు భిన్నంగా నేను ప్రవర్తిస్తే ఎంతమంది సహిస్తారు? ఎంతమంది అసహిస్తారు? పరీక్షిద్దాం అనుకున్నాడు. తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మ? దత్తుడు ఏం పరీక్ష పెట్టారో రేపు తెలుసుకుందాం. సరేనా? ఎప్పుడూ కూడా దత్తుడు ఎలా ఉంటే జనులు తనకు దూరం అవుతారో అలా వర్తిస్తూ ఉండటమే ఆయన తత్వం కదా. రకరకాల అవతారాల రీత్యా కూడా మనం ఆ సత్యం గ్రహిస్తూనే ఉన్నాం కదా. అట్లాగే ఎలా ప్రవర్తిస్తే వీళ్ళు ఎంతమంది సహిస్తారు తన ప్రవర్తనని, ఎంతమంది అసహిస్తారు అనేటువంటి పరీక్ష పెట్టబోతున్నారుట. రేపు ఆ కథాంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శ్రీమాత్రే నమః.